ఈ రోజుల్లో డబ్బుకున్న విలువ మనుషులకు లేదు. మనం డబ్బు సంపాదిస్తే మనకు విలువ ఎక్కువగానే ఉంటుంది. సో అయితే మనము కొన్ని టిప్స్ ఫాలో అయ్యి కూడా మనీని సేవ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఏంటి అంటే మనం పైసా సంపాదించట్లేదు కదా అని ఫీల్ అవుతూ ఉంటారు. బట్ అలా ఫీల్ అవ్వకుండా కొన్ని టిప్స్ ఫాలో అయ్యి మనం మనీని ఎంతవరకు సేవ్ చేసుకోవచ్చు వీడియోలో చూద్దాము. మాప్ పెట్టేటప్పుడు మనము లిక్విడ్స్ లాంటివి కొంటూ ఉంటాం కదా, యూజ్ చేస్తాం. బట్ అలా కొనుక్కోకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 1 లీటర్ వాటర్ని స్టవ్ పైన పెట్టి బాగా బాయిల్ చేసుకోవాలి. అందులో దాల్చిన చెక్క, పసుపు, ఉప్పు కూడా వేసుకొని బాగా బాయిల్ చేసి తర్వాత అందులో ఒక 2-3 నాప్థలిన్ బాల్స్ని పౌడర్ లాగా చేసి వేసి ఒక బాటిల్లోని స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు మాపు పెట్టుకున్నా ఒక 1 కప్ వరకు యాడ్ చేసుకున్నాం అనుకోండి, మనకి మంచి స్మెల్ వస్తుంది. ఇంట్లో ఉన్న నెగిటివిటీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఫ్లోర్ మరి జిడ్డుగా ఉంది అంటే కొంచెం షాంపూని కూడా వాటర్లో వేసుకొని చక్కగా మనం మాపు పెట్టుకుంటే మాత్రం ఫ్లోర్ అంతా మంచిగా క్లీన్ అవుతుంది. ఆల్రెడీ ఈ లిక్విడ్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి. పైసా ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోటే లిక్విడ్ ని ప్రిపేర్ చేసుకొని మనం ఎప్పుడు మాపు పెట్టినా ఆ లిక్విడ్ 1 కప్ వేసుకుంటే సరిపోతుంది. మనం ఎన్నెన్నో డబ్బులు పెట్టి బయట లిక్విడ్స్ కొంటూ ఉంటాం కదా, బట్ అలా కొనుక్కోకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, అలాగే షాంపూ వేయడం వల్ల ఫ్లోర్ అంతా నీట్ గా క్లీన్ అవుతుంది. మనము కల్లుప్పు వేసాము, నెక్స్ట్ నాప్థలిన్ బాల్స్, ఇవన్నీ కూడా మంచి స్మెల్ రావడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ మనము చట్నీలకు కానీ పచ్చళ్ళకి కానీ పల్లీలు వేయిస్తూ ఉంటాం కదా, కొంతమంది ఏం చేస్తారంటే త్వరగా అయిపోవాలని హైలో పెట్టేసి వేపేస్తూ ఉంటారు. అప్పుడు టేస్ట్ అయితే అస్సలు బాగోదు. మనం ఎప్పుడైనా పల్లీలు ఫ్రై చేసేటప్పుడు మీడియంలో కానీ సిమ్లో కానీ ఇలా దోరగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, కలర్ చేంజ్ అయినంత వరకు, సో చట్నీ అయినా పచ్చడి అయినా టేస్ట్ చాలా బాగుంటుంది. ఏ వంటకాల్లోనైనా స్వీట్ రెసిపీస్లోనైనా సరే నెయ్యి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది, మన హెల్త్కి కూడా మంచిది. సో మనం రోజు తినే పప్పు అన్నంలో కూడా పిల్లలకి పెట్టేటప్పుడు నెయ్యి వేస్తూ పెడుతూ ఉంటాము. మనం బయట నెయ్యి కొంటే మాత్రం కాస్ట్ ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు, చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. సో మనమే ఇంట్లో నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చు. చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే నెయ్యి ప్రిపేర్ చేసేటప్పుడు పాల మీగడ తక్కువ వస్తూ ఉంటుంది కదా, సో తక్కువ వచ్చేటప్పుడు పాలు ఇలాగా బాగా మరగపెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత తీసారనుకోండి, మనకి మేగడ అంతా కూడా పైకి ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి మనకి మేగడ అనేది ఎక్కువగా వస్తుంది. సో మేగడ ఎక్కువ కలెక్ట్ చేసాము అంటే నెయ్యి కూడా చాలా ఎక్కువగా వస్తుంది. సో ఇలాంటి చిన్నవి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇలాంటి ఫాలో అయ్యామనుకోండి, మనం మనీని చాలా వరకు సేవ్ చేసుకునే వాళ్ళం అవుతాము. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్పు, చాలామందికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా ఈవినింగ్ టైంలో మనం దోశలు వేస్తూ ఉంటాం కదా, దోశల ప్యాన్ కొన్ని ఎక్కువ రోజులు ఒక 1 ఇయర్ అలా అయ్యింది అనుకోండి, మనం ఏం చేస్తాము అంటే ఎక్కువ రోజులు అయిపోయింది కదా, ప్యాన్ పైన దోశ కరెక్ట్గా రావట్లేదని మళ్ళీ అది పక్కన పడేసి కొత్తది కొనుక్కుంటూ ఉంటాం కదా. సో అలా ఏం కాదండి, పైన కోటింగ్ పోతేనే అది కొంచెం ప్రాబ్లం, కానీ పైన కోటింగ్ ఉన్నప్పుడు అది హెల్త్కి అయితే చాలా మంచిదే, ప్రాబ్లం ఏమీ ఉండదు. మళ్ళీ మనం కొత్త కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఎప్పుడైనా సరే మనకి దోశ పర్ఫెక్ట్గా రావట్లేదు అంటే ఇలాంటి టిప్స్ ఫాలో అయ్యి చూడండి. ఒక ఉల్లిపాయని తీసుకొని చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మధ్యకి కట్ చేసుకొని ఇలా నైఫ్ని మిడిల్లో గుచ్చి మనము ఇప్పుడు స్టవ్ పైన ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉల్లి రసం మొత్తము కూడా ప్యాన్కి టచ్ అయ్యే విధంగా మనం చేసేయాలి. సో మనం మళ్ళీ కొత్తవి కొనుక్కొని ఇలా మనీని వేస్ట్ చేయడం కంటే కూడా ఇలాంటి సింపుల్ టిప్స్ ఫాలో అయ్యొచ్చు. సో దీనిపైన కోటింగ్ మొత్తం పోయింది అనుకోండి, అలాంటప్పుడు ప్రాబ్లమే, హెల్త్కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయని. సో కోటింగ్ బాగున్నప్పుడు మనం ఇలాంటి టిప్స్ ఫాలో అయ్యి కూడా దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, మనం ఇప్పుడు ఎంత పల్చగా వేసినా దోశ అయితే చాలా క్రిస్పీ అండ్ టేస్ట్గా అయితే వస్తుంది. ఆనియన్ ఇలా అప్లై చేసుకున్న తర్వాత కొంచెం మీడియంలో స్టవ్ను ఆన్ చేసేసి ఇంకా దోశ వేసేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది, ట్రై చేయండి. చాలామంది దోశలు వేసి విసిగిపోతూ ఉంటారు కరెక్ట్గా రావట్లేదు అని, అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది. అలాగే దోశ ప్యాన్ మనం ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా ఛానల్స్లో వీడియోస్ ఉన్నాయి చూడండి. నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేసేటప్పుడు మనం కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి, లేకపోతే అవి దోశ అనేది కరెక్ట్గా రాదు, చాలా త్వరగా పాడైపోతూ ఉంటాయి. మన ఛానల్స్లో అయితే ప్రతి ఒక్కటి నేను డీటెయిల్గా వీడియో పెడతాను. ముందు నేను చెక్ చేసి అది ఎంతవరకు వర్క్ అయ్యింది, అసలు అది పనిచేస్తుందా లేదా, వర్క్ అయ్యిందా టిప్పు అనేది చూసిన తర్వాత మీతో నేను షేర్ చేస్తాను. ఆరోగ్యానికి ఆకుకూరలు ఎంత మంచిదో మన అందరికీ తెలుసు, కానీ మనం ఆకుకూరలు తింటామా? లేదు, అప్పుడప్పుడు తింటూ ఉంటాం కదా. సో ఆకుకూరలు మనం వారంలో 2 లేదా 3 సార్లు అని గోంగూర, పాలకూర, చుక్కకూర, తోటకూర తీసుకుంటూ ఉండాలి. పిల్లలకు కూడా ఇప్పటి నుంచి అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళు పెద్ద అయ్యేటప్పటికి ఆకుకూరలు తినడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు అయితే అస్సలు ఆకుకూరలు తినడానికి నచ్చరు కదా, ఒక్కసారి ఇలా ట్రై చేసి పెట్టండి.
ఆకుకూరలను తోటకూర కానీ ఏ కూర అయినా సరే తెచ్చుకున్న వెంటనే ఫస్ట్ నీట్గా వాష్ చేసేయాలి. ఎందుకంటే మనకి ఇసుక ఎక్కువగా ఉంటుంది కదా, ఒక 3-4 సార్లు అయినా సరే వాటర్లో బాగా కడిగి అప్పుడు యూజ్ చేయాలి. మనం ఏంటి అంటే ఆకుకూరలు అనగానే నార్మల్గా కూరలాగా వండేస్తూ ఉంటాము. పిల్లలు ఇష్టంగా తినాలి, మనము అంతే ఇష్టంగా తినాలి అంటే ఈ విధంగా మనకి పోపులు ఉంటాయి కదా, పోపులు అలాగే పల్లీలు, పప్పులు అన్నీ కూడా శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు వీటన్నింటిని ఇలా ఆయిల్లో దోరగా ఫ్రై చేసుకొని ఒక ఉల్లిపాయని అలాగే 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఒక పసుపు ఉప్పు వేసి ఇవి బాగా మగ్గిన తర్వాత ఆకుకూరలు వేసేసి ఇది కూడా బాగా మెత్తగా అయిపోవాలి. ఇందులో మనం పల్లీలు, శనగపప్పు, పప్పులు వేయడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు. సో మనం కూడా అంతే ఇష్టంగా తింటాము. ఇలా ట్రై చేసి చూడండి ఈసారి. పిల్లల లంచ్ బాక్స్లో అయినా ఈవినింగ్ టైంలో అయినా సరే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఆకుకూరల్లో మనకి మెయిన్ తోటకూరల్లో విటమిన్ ఏ, విటమిన్ సి, B6 ఇవన్నీ కూడా ఉంటాయి. సో రక్తంలో షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ రక్తపోటును కంట్రోల్ చేస్తుంది, అదుపులో ఉంచుతుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా చాలా వరకు తగ్గిస్తుంది. మన మార్కెట్లో ఏదైనా కొనేటప్పుడు కానీ డీమార్ట్కి వెళ్ళేటప్పుడు పప్పులు గట్టు కొంటూ ఉంటాం కదా, లూజ్ అంటే ప్యాకెట్లో కంటే కూడా లూజ్గా తీసుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు ఇలాంటి మనకి వైట్ కవర్స్ వస్తూ ఉంటాయి. పప్పులన్నీ వంపిన తర్వాత అంటే డబ్బాల్లో ఫిల్ చేసిన తర్వాత ఈ కవర్స్ ఊరికే బయట పడేయకుండా మనం వంటగదిలో వెజిటేబుల్స్ అన్ని కట్ చేస్తాం కదా, సో ఆ డస్ట్ అంతటిని కూడా ఇందులో వేసేసి డైరెక్ట్గా డస్ట్బిన్లో వేసుకుంటే సరిపోతుంది. కిచెన్ కూడా నీట్గా ఉంటుంది, మళ్ళీ క్లీన్ చేయవలసిన అవసరం కూడా ఉండదు. మనకి పాత ప్రమిదలు కానీ కొత్తవి కానీ తెచ్చి మిగిలిపోయినాయి అనుకోండి, సో వాటిని మనం ఇంకా అలా ఉంచేస్తే అవి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా ఇరగకుండా కొంచెం వాటర్ వేసుకొని ప్రమిదల్ని కాసేపు నానబెట్టి తర్వాత డ్రై అయిపోయిన తర్వాత కవర్లో పెట్టి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని రోజులైనా సరే ఇవి పాడైపోకుండా ఇరిగిపోకుండా ఉంటాయి. సో తప్పకుండా టిప్ అయితే బాగా వర్క్ అవుతుంది, ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని ఫాలో అవ్వండి. మంచి టిప్స్, మన టైంని మనీని సేవ్ చేసుకునే టిప్స్ అయితే ఉన్నాయి.